హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఒక ఆనియన్, కొంచెం ఎండు కొబ్బరి, ఒక 10 to 15 గార్లిక్ తెల్లగడ్డలు, కొంచెం లవంగం, చెక్క, కొంచెం ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ గార్లిక్ ఇలా తొక్కు మొత్తం పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో మనం రెడీ చేసుకోవాల్సింది ఆనియన్, కొంచెం ఎండు కొబ్బరి, గార్లిక్, లవంగం, చెక్క, కొత్తిమీర, అల్లం అండ్ ఒక టొమాటో అండి. చూపిస్తా రెసిపీ ఎలా చేయాలి అని. అండ్ సేమ్ క్వాంటిటీలో పుదీనా. సో ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ రెడీ చేసేసుకుందాం. సో చూసారా, ఒక టొమాటో యాడ్ చేద్దాం. 2 టొమాటోలు, ఇలా కొంచెం మాగిన టొమాటోలు. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో నీళ్ళు తీసుకొచ్చేస్తాం అండ్ అలా వాష్ చేసుకున్న గార్లిక్, జింజర్, పుదీనా అండ్ కొత్తిమీర వాష్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ హాఫ్ మాత్రమే వేసుకోవాలి. హాఫ్ ఏమో తిరగబాతకి, అది పోపు. అండ్ బాగా వాష్ చేసుకున్నాం పుదీనా. సో అన్నీ వేసేసుకున్నామండి. టొమాటోస్ మాత్రం మీరు కావాలంటే టొమాటోస్ కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కొంచెం ఆ టొమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదండి, హాఫ్ ఆనియన్, జస్ట్ ఒక టేస్ట్ లాగా. స్టార్ట్. అండ్ ఇవన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి. ఫస్ట్ ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇలా ఒక మసాలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో టొమాటోస్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత కొన్ని మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అది కొంచెం వేగాక మటన్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మేము కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత వేసేయాలి. మీరు ఇంకా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటాయి. దీని తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు, లేకపోతే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నేనే. తర్వాత ఉప్పు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి. ఎందుకంటే ఆయిల్, అదేంటి ఆనియన్స్, ఉప్పు, పసుపు అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇలా జస్ట్ మీరు లాక్ వేసుకోకండి, జస్ట్ ఊరికి అలా మగ్గడానికి ఊరికి అలా పెట్టండి. పైకి క్లోజ్ చేయకండి, జస్ట్ మగ్గనివ్వడానికి. మనం మసాలా అన్నీ వేసిన తర్వాత డైరెక్ట్ క్లోజ్ చేసేస్తాం. చూడండి, మగ్గనివ్వడానికి కొంచెం స్పేస్ వదిలి అలా పెట్టుకున్నాం. ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఎందుకంటే బోన్స్ లోపలంతా రీచ్ అవ్వాలి కదా, మెత్తగా అవ్వడానికి. ఒక 5 to 10 minutes. అండ్ ఇంకోసారి ఇలా టొమాటో పేస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు కుదిరితే మసాలా కరెక్ట్గా ఉంది అనుకుంటే టొమాటోస్ దాంట్లోనే వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మాకు మసాలా ఎక్కువైంది కాబట్టి ఎందుకు కొంచెం పక్కన తీసేద్దామని చెప్పి టొమాటోస్ ఇలా మళ్ళీ సపరేట్గా చేత్తోనే బ్లెండ్ చేసుకున్నాం. లేకపోతే మిక్సీలో వేయడం చాలా బెస్ట్ అండి, మెత్తగా బాగుంటుంది. మధ్యలో ఒకసారి అలా ఓపెన్ చేసి చూసుకోండి మగ్గిందా లేదా అని. టెంపరేచర్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెస్ట్. దాంట్లో పెట్టు
చేసుకోండి మధ్యలో. మగ్గలేదనుకో ఇంకో 5 మినిట్స్. సో టోటల్ 10 మినిట్స్ అండి. ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో, మళ్ళీ ఇంకో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో. ఇలా బాగా ఉడికిన తర్వాత టొమాటో మనం స్మాష్ చేసుకున్న టొమాటోస్ అండి, ఒక 2 టొమాటోస్. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ ఆ సైడ్ నుంచి ఏమండి మీరు మసాలా చాలా ఎక్కువ కావాలంటే మొత్తం వేసుకోండి. లైట్గా ఉండాలి అంటే ఒక 5 to 6 స్పూన్స్ మీకు మటన్కి తగ్గట్టు. కొంతమందికి మసాలా బాగుండాలి, అలా మేము ఒక 10 స్పూన్స్ వేసుకున్నాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి. మీకు ఎక్కువ కారం కావాలి అంటే ఎక్కువ కారం పొడి వేసుకోండి, లైట్గా కావాలంటే లైట్గా వేసుకోండి. మేమైతే ఒక 2 స్పూన్స్ వరకు వేసాం, 1.5 స్పూన్ 2 స్పూన్స్. మటన్ మసాలా ఉంటుంది, మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి ఉంటే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అంతా వేసి ఇలా కలపాలి బాగా. మసాలాస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇలా ఒక కొంచెం ఇలా తీసుకొని టేస్ట్ చేసి చూడండి. కారం సరిపోయిందా, కారం ఎక్కువైందా, ఉప్పు ఎక్కువ ఉందా అని. సో కారం తక్కువైంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు చెక్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది మీకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. ఇలా అన్ని మసాలాస్ వేసేసాక కొంచెం వాటర్ వేసేసి, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్. ఏదైనా అంతే అండి, మనం టేస్ట్ తగ్గట్టు. మేము ప్రాసెస్ ఒక్కటి చెప్తాం, అవి ఎక్కువ తక్కువ మీ టేస్ట్ తగ్గట్టు. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టాప్ చేసుకోండి. మీకు చాలా మెత్తగా కావాలంటే ఒక 4 విజిల్స్, 3 విజిల్స్ వస్తే మీడియం. సో వచ్చాక చూద్దాం ఎలా అయ్యిందో. సో కుక్కర్ లాక్ వేసేసి ఒక 3 విజిల్స్ అండి. చాలా మెత్తగా ఉండాలంటే 4 విజిల్స్. ఒక్కొక్కసారి ఈవెన్ మటన్ టెక్స్చర్ని బట్టి ఉంటుంది. గట్టి మటన్ అనుకోండి ఒక 4 to 5 విజిల్స్, చాలా మెత్తగా ఉంది అనుకోండి మటన్ 3 విజిల్స్ ఇస్ ఎనఫ్. ఇలా ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఫెజర్ పోవాలండి. వెంటనే తీకుతూ ఫెజర్ పోయాక మెల్లగా తీసి చూడాలి. వావ్, బాగా ఉడికింది, స్మెల్ సూపర్ వస్తుంది. అండ్ ఇంకా సర్వ్ చేసుకొని తినడమే వేడివేడిగా. టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడం. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.